casting down imaginations. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు భూమి మీద ఎల్లప్పుడూ ఏంటంట? కేవలము చెడ్డది. చెడ్డదని యెహోవా చూసి. ఊహ అనండి. దేవుని దృష్టిలో చెడ్డదంటే ఏంటి? లోకరీత్యా అది నిజము. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ద వరల్డ్. లోకంలో అది నిజమే, అది జరిగేదే. బుక్ ప్రకారం నిజం, బుక్ నాలెడ్జ్ ప్రకారం సహజంగా జరిగేది అది నిజం. అయితే దేవుడు ఏమంటున్నాడంట? ఈ తలంపులో ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదంట. అంటే ఏంటి? ఎవ్రీ న్యాచురల్ థాట్ ఈజ్ ఈవిల్ విచ్ ఈజ్ అగైన్స్ట్ గాడ్. ద సూపర్ న్యాచురల్ థాట్ విచ్ విల్ ఓవర్టేక్ ద న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే అద్భుత రీతిగా నా దేవుడు ఈ సహజమైనటువంటి దానిని దేవుడు తీసివేసి నన్ను ఆశీర్వదిస్తాడు అని తలంచుకోవడము ఏంటి? మంచి ఊహ. మామూలుగా సాధారణ ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? ఎందుకు వినాలి దేవుని వాక్యం? ఎందుకంటే నరుల ఊహ అంతా ఎల్లప్పుడూ ఎటువంటిదంట? చెడ్డదంట. ఈ రోజు నుంచి మీ ఊహలు వాక్యానుసారముగా మారిపోవును గాక. అంటే ఊహించుకోవాలంట. యూ షుడ్ థింక్ అబౌట్ వాట్. దేవుడు చేసే దాని గురించి ఆలోచించుకోవాలంట. అప్పుడప్పుడు దేవుడు అలాగే చేస్తాడు. అబ్రహాం అంటాడు, నాకు పిల్లలు లేరయ్యా అంటాడు. సరే నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అంటాడు. ఓ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా పిల్లలు లేరయ్యా అంటాడు. సరే నువ్వు పైకి చూడు అంటాడు. రాత్రిపూట పడుకుంటున్నప్పుడు బయటికి చూడు అంటాడు. ఏం కనపడతాయి? చుక్కలు. పగలు దేని చూడమంటాడు? ఇసుక చూడు. అంటే నువ్వు పిల్లలు లేరు అనేది ఊహించుకోక దేన్ని ఊహించుకోవాలా? ఇసుకను చూసి నక్షత్రాలను చూసి నా పిల్లలు అక్కడ ఊహించుకోమంటున్నాడు. అంటే ఏం మారాలంటున్నాడు అబ్రహాముని? నీ ఊహ. ఒక్కడు కూడా లేడు కదయ్యా, నాకు అదంతా అనవసరం. నాకు శరీరం కూడా పనిచేయట్లేదయ్యా, మా ఆవిడికి అసలు పనిచేయట్లేదు, అయినా అనవసరం. నీవు ఊహించుకుంటే చాలు, నేను చేస్తాను అంటున్నాడు. పక్కన చెప్పు, నీకు అసాధ్యమైంది నీవు ఊహించుకుంటే సాధ్యమని నేను అది చేస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్. ఎంతమందికి అర్థం అవుతుంది? హౌ కెన్ యు థింక్? చూడ, సాధారణంగా మనం ప్రార్థిస్తాం, బైబిల్ చదువుతాం, వెళ్ళిపోతాం. ఊహించుకుంటావా? ఊహించుకో. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడే పక్కన చెప్పుకోండి, నువ్వు ఊహించుకోక ఇరుక్కుపోయావు అన్నాను. బికాస్ యూ డోంట్ ఇమాజిన్, యు ఆర్ స్టక్. చాలా మందికి 20, 30, 40 ఏళ్ళు తరాలు జీవితాలు మారవు. ఏం మారట్లేదు? ఊహ. వాక్యం తెలిసి చెప్పు, నెహెమ్యా ఇది చెప్పు, హెబ్రీ అది చెప్పు, కీర్తనలు చెప్పు, బైబిల్ చూడకుండా అన్ని చెప్పేస్తా. ఆహా, ఏం మారాలా? ఊహ. ప్రార్థన భలే చేస్తారు. ఏం మారాలా? ఊహ. ఇఫ్ యువర్ ఇమాజినేషన్ ఇస్ థింకింగ్, దెన్ ఇట్ విల్ చేంజ్. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 39 వరకు చదువుతాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. చూడండి, యేసుప్రభు వారు రెండోసారి లేచి ప్రత్యక్షమైతే ఏ శిష్యులకైతే నేను 3వ లెగుస్తా, నేను 3వ లెగుస్తా, నేను 3వ లెగుస్తా, నేను 3వ లెగుస్తా అని 3 లక్షల సార్లు చెప్పాడు. చెప్పి చనిపోయి 3వ లేచిన తర్వాత కనపడితే ఏమనుకుంటున్నారంట? వాళ్ళు ఏమనుకుంటున్నారంట? భూతం. అదేంటిది? 3 లక్షల సార్లు చెప్పాడు కదా. అంటే శిష్యులు ఏం చేసుకోలేదు? ఊహించుకోలేదు. వాక్యం తెలుసా? పోనీ తెలుసు. నోటికొచ్చా? వచ్చు. రాయగలరా? అర్ధరాత్రి లేచిన వాక్యం చెప్పగలరా? యెహోవా నా కాపరి, నాకు లేదు, అది లేదు, ఇది లేదు అంటావు. నా శత్రువుల ముందు ఆయన బలపెడతారు, అన్ని పెడతారు. అన్ని కష్టాలే, అన్ని అప్పులే, పిల్లలు లేదు, ఆరోగ్యం బాగాలేదు, ఇది బాగాలేదు, ఉద్యోగం లేదు, ఆడు మోసం చేశాడు, ఈడు చేతపడి చేశాడు. ఇంకేం పని లేదు నీకు, ఇంకేమీ లేకపోతే చేతపడే, ఏం లేకపోతే ఆడు ముందెట్టాడు. మా అమ్మ సరిగ్గా చూడలేదు నన్ను, మా నాన్న సరిగ్గా చేయలేదు, నీకేమైనా జరగకపోతే ఇంకెవడో లేకపోతే సైతానుడు. అంటే శిష్యులు ఒక్కలైనా ఊహించుకున్నారా? ఎవరు ఊహించుకోవట్లేదు. నోపడి వస్తే చదవము. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని ఊహించుకోవో ఏమొస్తుందంటే నీ హృదయంలో సందేహము, డౌట్, అన్బిలీఫ్ comes when you don't imagine. Imagination is to advance your faith, to take position. Imagination is not a joke. ఊహ. దేవుని వాక్యం గురించి ఊహించుకోవడం అంటే ఆ వాక్యం పట్ల విశ్వాసమును క్రియారూపముగా చేసుకొనుట. దేవుని వాక్యానుసారంగా ఊహించుకొనుట అంటే ఆ వాక్యమును క్రియారూపముగా నీ జీవితంలో మార్చుకొనుట. ఇమాజినింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ దట్ ఫెయిత్ ఇంటు పొజిషన్. చదవండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండువు అని చెప్పి వారి తలంపులను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. అరే నేను లేచానరా బాబు, నేను నిజంగా ఉన్నాను, ఇదిగో చూడు అని. అదే నువ్వు ఊహించుకుంటే చాలా ఈజీగా ఉండేది. ఆయన లెగుస్తాడు, వస్తాడు, వచ్చేసాడు అని చప్పట్లు కొట్టకుండా ఏం చేస్తున్నారంట? ఎవరు? నో ఎక్స్పెక్టేషన్, నో ఫెయిత్. ఒక్కలైనా ఊహించుకున్నారా?
3 రోజుల తర్వాత ఆయన లెగిస్తాడు, వస్తాడు. ఎవరు ఊహించుకున్నారు? ఎందుకు దాన్ని నమ్మట్లేదు? దాని విషయమే ఏం చేసుకోలేదు? ఊహించుకోలేదు. అప్పుడప్పుడు ఊహించుకోవాలి మనం. యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు మానవుడా దేవుడా? అతను మనుష్యుని దయందును దేవుని దయందును ఎదుగుచుండెను అని ఉంటుంది. మన దేవుడు ఎదుగుతాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడా? మరి యేసయ్య ఎదుగుతున్నాడు అంటే ఏంటి? మానవుడా దేవుడా? మానవుడు. అమ్మయ్య, అర్థమైందా? రైట్. అంటే యేసయ్య ఆదియందు దేవుడిగా ఉన్నప్పటికీ భూమి మీద ఎలాగొచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండే, ఈజ్ గాడ్. వాక్యం ఏమై ఉండెను? దేవుడే. ఆయన ఆదియందు దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి బాహు దగ్గర ఉన్నాడు. హి వాస్ ద వర్డ్. కానీ భూమి మీదకి వస్తున్నప్పుడు ఎలా వచ్చాడు? మానవుడు. ఆయన్ని చంపేయొచ్చు. అందుకే దూత చెప్తుంది, లెగు యోసేపు, పారిపో ఇక్కడి నుంచి. ఏం చేస్తాడు? హేరోదు పిల్లల్ని చంపేస్తాడు. అంటే దేవుడిని చంపొచ్చా? చంపలేము. కానీ యేసయ్యని చంపేయచ్చా? భూమి మీద చంపేయచ్చు. అందుకు యోసేపు ఏం చేస్తాడు? కొడుకుని తీసుకొని పారిపోతాడు. ఇఫ్ హీస్ అ గాడ్, హీ కెనాట్ బి కిల్డ్. బట్ హీస్ నాట్ గాడ్, హీస్ ఎ బేబీ. He was a baby like you when you were born. So యోసేపు ఏం చేశారు? మరి పద రాత్రి దోత చెప్పింది, మూట కట్టుకొని రాత్రి వెళ్ళిపోయారు, పారిపోయారు ఐగుప్తుకి. They ran away to Egypt because he's a man. కానీ ఒక్కొక్కసారి ఆయన మనస్సు ఎలా మారిందో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఇలాంటి మానవుడిగా పుట్టిన యేసయ్య నాకేం కలిగి ఉందని అనుకున్నాడంట? దేవుని స్వరూపము. మరి ఈ భూమి మీద దేవుడు ఏమన్నాడంట? దేవుడు నీతో ఏమన్నాడు? మనిద్దరం ఒకటే అన్నాడంట. ఏమన్నాడంట? మనిద్దరం ఒకటే అన్నాడంట యేసయ్యతో. అయితే యేసయ్య, వద్దు ప్రభా, నేను మట్టిలోంచి పుట్టాను, నేను అప్పుడు ఒకటే, కానీ ఈ భూమి మీద నేను మట్టిని కదా, నేను మానవుడిని కదా, నువ్వు ఎందుకంటావు అలాగ? ఒకటే డైలాగు అలాగే ప్రభా తప్పు అన్నాడా యేసయ్య? ఏమన్నాడంట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే దేవునితో సమానంగా నేను ఉన్నాను అనుకున్నాడంట. అందుకని ఈ భూమి మీద అతన్ని చాలా మంది ఎలా చూశారు? దేవుడిలా చూశారు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే యేసయ్య అలా ఊహించుకున్నాడా లేదా? యేసయ్య ఎవరి సంతానం నుంచి వచ్చాడు? ఈ భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము సంతానం ఎన్నుకున్నాడంట. అబ్రహాము సంతానము పాప శరీరము యొక్క ఆకారమా లేక దైవ స్వరూపము యొక్క ఆకారమా? పాప శరీరం యొక్క ఆకారం. ఎందుకంటే పడిపోయింది ఏదైనా తోటలో. అలాంటి యేసయ్యతో దేవుడు ఏమన్నాడంట? మనిద్దరం ఒకటే అన్నాడంట. అప్పుడు బయటకు వచ్చే డైలాగ్ వేస్తాడు ఆ పరిసయ్యులతో, నేను నా తండ్రి ఏకమే. వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళతో కూడా చంపుతారు. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఏమనుంది? నీ యెహోవా అయిన నీ దేవుడి నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. దేవుడు నువ్వు ఒకట, నువ్వు మానవుడివి. ఆయన దేవుడు కొండల తట్టు ఉంటాడు, అబ్రహాము దేవా ఇస్సాకు దేవా అనుకోవాలి నువ్వు. అంతేగాని ఒకటంటావా అని రాళ్ళతో కూడా చంపితే ఏం చేస్తాడు? పారిపోతాడు. అంటే ఆయనకు ఉండేటువంటి వితర్కములను పడేసి దేవుడు చెప్పినట్టు తలంపులను మార్చుకున్నాడా లేదా? సో వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ టుడే. నువ్వు పాపివే, కానీ దేవుడు ఏమంటున్నాడు? దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. హెబ్రీయులు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. ఈ వాక్యం నీ ఆలోచనలోకి వెళ్తుందంట. ఇంకా ఆలోచిస్తున్నావు, ఈ నొప్పులే, ఈ రోగాలు, ఈ బాధలు మార్చుకో అంటుందంట. అందుకే అంటాడు, బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. రోగి ఏమనాలంట? స్వస్థత అనాలంట. పాప ఏమనాలంట? పరిశుద్ధుడు అనాలంట. యేసుప్రభు నువ్వు దేవుడు అంటే ఆయన అవును అన్నాడా? కాదన్నాడా? అవును అన్నాడు. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఈ వాక్యము దేన్ని శోధిస్తుందంట? తలంపులను. ఏంటి నీ తలంపు? వాట్ ఆర్ యూ థింకింగ్? ఈ రోజు నుంచి అంతా అనుకోవాలా, నాకు బాధ రెండవసారి మళ్ళా రాదు. యెహోవాను గురించి నీ ఆలోచన ఏంటి అన్నాను. బాధ రెండోసారి రాదులే అన్నాను. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 1,00,000 సార్లు వచ్చిన గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ స్టాప్ ఇట్. బాధ రెండవ మారు రాకుండా ఆయన ఏం చేయగలడంట? చేయగలడు. హి కెన్ స్టాప్ ఇట్. ఎంతమంది తలంపులు మారుస్తుంది వాక్యం? నహూము 1:9. యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? జీవితాంతం ఉంటుందా షుగరు? జీవితాంతం ఉంటుందా బీపీ? జీవితాంతం అప్పులేనా? జీవితాంతం పడిపోతా ఉంటావా? జీవితాంతం కష్టాలేనా? ఇంతే నా బతుకు. షట్ యువర్ మైండ్ అనండి, షట్ యువర్ థాట్స్ అనండి. యెహోవా గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని ఏం చేస్తాడంట? బొత్తిగా. అంటే నిన్ను బాధ పెట్టేది మళ్ళా దానికి వేరు కూడా ఉండదంట. అందుకే భూమి అంతా ఎవరి కోసం చూస్తుందంట? సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని, అందరూ చెప్పండి, బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా యెహోవా దాన్ని నివారణ చేయగలడు.
నజరేయుడైన యేసయ్య. ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు. ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.